మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుల కార్యము 24వ అధ్యాయము 16వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచు ఉన్నాను. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ప్రార్థనాపూర్వకముగా అన్ని విషయంలో దేవునికి మనవి చేస్తూ ఉంటాం. కానీ విజ్ఞాపన చేస్తూ ఉంటాం. కానీ మన మనస్సాక్షి దేవుని ఎడల నిర్దోషమైనదిగా ఎల్లప్పుడూ ఉండునట్లుగా అభ్యాసం చేసుకుంటున్నామా లేదా? అందుకే భక్తుడైన పౌలు గారు అంటాడు, మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అనే మాట అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన రక్తముచే ప్రోక్షింపబడిన వారమై. ఈ ప్రోక్షణ అనేది హృదయ శుద్ధి అనుగ్రహించడానికి, మారు మనసు పొందుకోవటానికి, మారు మనసుకు తగిన ఫలము ఫలించటానికి, మన మనస్సాక్షి దేవుని ఎడల దేవుని విషయమై నిర్దోషమైనదిగా ఉండునట్లుగా మనల్ని మనము అభ్యాసం చేసుకోవటానికి. కనుక అభ్యాసం అనగా ఆ శుద్ధీకరించుకొని మా మనస్సాక్షి కల్మషము లేకుండా 2 కొరింథీ 7:1 మన ఆత్మకు శరీరముకు కలిగిన ప్రతి కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకో. అందువల్ల ప్రోక్షింపబడిన హృదయం నిర్మలమైన ఉదకంతో స్నానం చేసే శరీరం గలవారి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై మనస్సాక్షి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానముకు చేరాలి. అప్పుడు రా అది అభ్యాసం చేసుకో. ఎందుకనగా దేవుడు మన మనస్సాక్షిని గద్దించేవాడై ఉన్నాడు. మన హృదయం ఏ ఏ విషయంలో దోషారోపణ చేయుచున్నదో వాటన్నిటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు మన మనస్సాక్షిని గద్దించు వాక్యముగా ఉంటుంది. తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షించుటకును అది ప్రయోజనకరమైన వాక్యముగా, లేఖనముగా హృదయంలో పొడవబడి మన హృదయ ఆలోచనలను, దేవునికి విరోధముగా మన మనస్సాక్షి ఉన్న తలంపులను మనకు జ్ఞాపకము చేసి మనం ప్రోక్షింపబడిన హృదయములు గలవారం యథార్థ హృదయములుగా మనస్సాక్షికి కల్మషము లేకుండా యేసుక్రీస్తు ప్రభు అందుకే ఆ ప్రోక్షణ రక్తం యొద్దకు మీరు వచ్చి ఉన్నారని హెబ్రీయులకు రాసిన పత్రికలో అది శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం యొద్దకు మనం వచ్చి ఉన్నామని 12వ అధ్యాయము 24వ వచనంలో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసు వద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం యొద్దకు మీరు వచ్చి ఉన్నారు. ప్రోక్షింపబడిన హృదయము క్రీస్తు అమూల్యమైన రక్తంచే ప్రోక్షింపబడిన హృదయము, గద్దింపబడిన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, యథార్థ హృదయము మనకు అవసరం దేవుని సన్నిధికి వచ్చి. అప్పుడు అది నిజమైన అభ్యాసముగా ఉంటుంది. ఆ అభ్యాసం చేసుకునే సమయంలో మనకు అనేకమైన శోధనలు, కష్టములుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ అది క్రమశిక్షణలో భాగముగా దేవుడు
దేవునికి చెందవలసిన మహిమ ఆరోపించే విషయంలోను, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలోను, దేవునికి ప్రార్థించే విషయంలోనూ, పొందుకునే విషయంలోనూ, పొందుకున్న తర్వాత దేవుని సన్నిధిలో మనం ఎలాగో దేవునికి స్తోత్రం చెల్లించే విషయంలోనూ, ప్రతి విషయంలో, పాప క్షమాపణ విషయంలోనూ, ఆత్మరక్షణ విషయంలో, మన ఆత్మ సిద్ధపాటు విషయంలోనూ ఈ ప్రోక్షణ చాలా అవసరమైనది. అందువలన పౌలు గారు అంటున్నాడు, నేను ప్రతి విషయంలో అభ్యాసం చేసుకుంటున్నాను, నా విశ్వాస లోపమును సవరించుకుంటున్నాను. 1 యోహాను పత్రిక 3:20 ఏ విషయంలో నా హృదయం దోషారోపణ చేయుచున్నదో అన్నిటి విషయంలో ప్రభువు ఎదుట నేను ప్రార్థన చేస్తూ అభ్యాసము చేసుకుంటాను. అభ్యాసం అనగా మనస్సాక్షి కల్మషము తోచుకుంటున్నట్లు మనం విశ్వాస లోపమును సవరించుకుని, మన విశ్వాస భ్రష్టులు కాకుండా, భక్తిహీనులము కాకుండా, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు గల యోగ్యతను మనం పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని ఎడల మన మనస్సాక్షి కల్మషం లేకుండా ఉన్నట్లుగా మనము పరీక్షించుకొని దేవుని ఎదుట మన హృదయంలో సమ్మతిపరచుకోవటం అభ్యాసం. అందువల్ల ఎప్పుడైతే మనం అలాగ అభ్యాసం చేసుకుంటాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ, అభ్యాసం చేసుకునేటప్పుడు సమస్త శిక్ష దుఃఖకరంగానే కనపడుతుంది. మన పాపం ఒప్పుకునే విషయంలో మన హృదయము కొన్నిసార్లు మనం ఒప్పుకోము, కొన్నిసార్లు మనము దేవుని ఒప్పుకోవడానికి భయపడతాము. ఆ భయము నిన్ను బలహీనపరుస్తూ, కానీ దేవుడు రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా కూర్చుని నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసి నీ పాపములు ఒప్పుకొని నీ ఎడల పరలోకమందున్న నీ తండ్రి, రహస్యమందు కూర్చున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము దయచేస్తాడని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 6వ వచనం, నీ ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయొచ్చు, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దావీదు భక్తుడు కూడా ప్రార్థన చేస్తాడు, నేను రహస్యముగా చేసిన ప్రతి పాపం క్షమించు ప్రభువా. అది మనస్సాక్షి కల్మషం లేకుండా, కల్మషం తోచుకుండా ప్రోక్షింపబడిన హృదయము గలవారై చేయు ప్రార్థన. అలాగూ మనం ప్రార్థన చేసినప్పుడు 11వ వచనము హెబ్రీ 12లో, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి నీతియు సమాధానకరమైన ఫలము ఇస్తుంది. నీతిమంతులుగా తీర్చబడతాం. మన పాపంలో ఒప్పుకునేళ్ళ మనము ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన దేవుడు, సమస్త కల్మషము, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి నీతియు సమాధానకరమైన ఫలము, ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం. కాబట్టి ప్రతిదినము మనం అభ్యాసము చేసుకోవాలి. ప్రతిదినము మనము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. మన మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పుడు, మన మనస్సాక్షిని దేవుడు, మీలో పాపం చేయని వాడెవడో మొదట రాయి వేయినప్పుడు వారు మనస్సాక్షిచే గద్దింపబడ్డారంట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మనస్సాక్షిని గద్దించేదే దేవుని వాక్యం. అందువల్ల నీ హృదయంలో, నీ విశ్వాసంలో, నీ జీవితంలో, విశ్వాస జీవితంలో ఏ లోపం ఉందో దాన్ని, ఆ లోపమును సవరించుకున్నట్లు, దేవుని ఎదుట నిన్ను సమ్మతిపరుచుకున్నట్లు కీర్తన గ్రంథము 32:6-5 అంటాడు, అయ్యా నీ సన్నిధి నా దోషమును కప్పుకొనక నా పాపమును ఒప్పుకొంటిని. అది అభ్యాసం. అప్పుడు నీకు నీతియు సమాధానకరమైన ఫలము దేవుడు దయచేస్తాడు. అందువల్ల ప్రతి విషయంలో మనం దేవుని ఎడల మన హృదయము యథార్థమైనదిగా ఉంటున్నట్లుగా, ప్రోక్షింపబడిన హృదయంలో, యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి చేరి మనం ప్రార్థించుకొని దేవునికి చెందవలసిన మహిమ ప్రభావములు, అందుకే కీర్తన గ్రంథం 96వ అధ్యాయంలో అంటాడు, ఆయనకు తగిన మహిమ
ఆయనకు చెందవలసిన మహిమా ప్రభావములు ఆరోపించుడి అంటాడు. మీ హృదయములు కృంభరించుడి, జనములారా మీ హృదయములు కృంభరించుడి. ఆయనకు చెందవలసిన మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుడి అంటాడు. అది అభ్యాసంలో ఒక భాగం. కాబట్టి దేవుని ఎడల మనము అభ్యాసము, అందుకే భక్తిగా పౌలు గారు అంటున్నాడు, ప్రతి దినము. అపొస్తలుల కార్యం 24వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం 16వ వచనం, దేవుని ఎడల నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం ఎల్లప్పుడూ అభ్యాసం చేసుకో. ప్రతి దినము మనం లాగగొట్టుకొని విరిగి నలిగిన హృదయముతో దీనులమై దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయుడు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలిగా మనం, అందుకే యెహోవా నామము తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవా కృతజ్ఞతాస్తుతులు నమస్కారం చేయుడి అంటారు. కాబట్టి మన ఆత్మను కృమరించి, మన మనస్సాక్షి కల్మషం తోచుకుని, మన ఆత్మకు శరీరంలోకి కలిగే ప్రతి కల్మషమును మనం పవిత్రంగా చేసుకుని దైవచిత్తానుసారమైన దుఃఖంతో రక్షణార్థమైన మారు మనసు పొందుటకు మనం అభ్యాసం చేసుకుని దాని అభ్యాసం కలిగిన వారే నీతియు సమాధానమైన ఫలము పొందుకోవాలని దేవుడు ఉదయకాల సమయం అటు కృపను, అటు ఆత్మ నడిపింపును, అటు అభ్యాసకరమైన మనస్సాక్షి విషయంలో కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయమును, యథార్థమైన హృదయం దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధానంలో మనం చేరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు మనందరికీ దయచేయును గాక. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మేము అనేక విషయంలో యథార్థ హృదయములు కాక ప్రోక్షింపబడినట్టుకు మీరు అవకాశం ఇచ్చినను, మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చిన, మారు మనసు తగిన ఫలము ఫలించినట్లుగా అవకాశం ఇచ్చినను మేము తప్పిపోయి తొట్టిల్లిపోతూ అభ్యాసం చేసుకొనక మీ గద్దింపులకు లోబడక ప్రభా మేము మా ఇష్టానుసారం జీవిస్తూ ఉంటాం. అటు విషయంలో మమ్మల్ని క్షమించి, నీవు నమ్మదగిన దేవుడు, ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు, మీ అమూల్యమైన రక్తం చే మమ్మల్ని అందరినీ ప్రోక్షింపబడిన హృదయములు గలవారు, యథార్థమైన హృదయములు గలవారు. మా హృదయంలో, మా మనస్సాక్షి ఏ విషయంలో ప్రభువా విశ్వాస లోపం కలిగి ఉంటుంది, ఏ విషయంలో దోషం ఆరోపిస్తుందో వాటి విషయం మేము అభ్యాసం చేసుకొని మీ శిక్షకు లోబడి, మీ గద్దింపులకు లోబడి ప్రభువా మీకు ప్రార్థించి మేము ప్రతి కల్మషం నుండి పవిత్రులుగా మమ్మల్ని మేము చేసుకునే ప్రార్థన జీవితం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఉదయకాల వాక్యము వీక్షిస్తాం ప్రతి ఒక్కరిని దీవించి ప్రోక్షించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ప్రోక్షణ హృదయం, మనస్సాక్షిని ప్రోక్షించి యథార్థమైన హృదయం దేవుని ఎడల మనం కలిగి ఉండి ఆయన సన్నిధానం చేయాలని స్తుతులు స్తోత్రం చెల్లించి ఆయన మందిరంలోని దేవుడు మనల్ని దీవించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆశీర్వదించునుగా. ఆమె దేవుడు దీవించి ఆశీర్వదించునుగా.